ఆర్టీసీ కార్మికులకు నా విజ్ఞప్తి, అన్నా మీరు దయచేసి ఈ ఆత్మహత్యలకు పాల్పడి మీ కుటుంబాన్ని రోడ్డు మీద ఈడ్చొద్దు. గతంలో కూడా తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది అమరులయ్యారు తెలంగాణ ఉద్యమ సాధన కోసం. కానీ ఈ ప్రభుత్వాలు వాళ్ళ కుటుంబాలకి వాళ్ళకి గాని ఎటువంటి న్యాయం చేయలేకపోయింది. ఈ బలిదానాల వల్ల ప్రయోజనం లేదు. ఏదైనా పోరాడి సాధించుకోవాలి. తెలంగాణ తెచ్చిందని కూడా తెలంగాణ ఇచ్చిందని కూడా చెప్పుకోవడం తప్పితే ఇక్కడ ఒరిగింది ఏమీ లేదు. వాళ్ళ కుటుంబాలకి వాళ్ళకి న్యాయం జరిగింది తప్ప తెలంగాణ సమాజానికి మాత్రం ఎటువంటి న్యాయం జరగలేదని ఘంటాపదంగా చెప్తున్నాను. ఈ 13 సంవత్సరాల్లో ఎవరు సంతోషంగా ఉన్నారు? రైతులు సంతోషంగా ఉన్నారా? ఉద్యోగులు సంతోషంగా ఉన్నారా? విద్యార్థులు సంతోషంగా ఉన్నారా? ఎంతమంది సింగరేణి కార్మికులు సంతోషంగా ఉన్నారు? ఎంతమంది తెలంగాణ ఉద్యమ సాధన కోసం పాటుపడ్డారు మీకు అందరూ తెలిసిందే. అయినా సరే తెలంగాణ సాధించాం కానీ వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేసుకున్నారు. వాళ్ళు ఎదిగారు తప్ప తెలంగాణ సమాజంలో ఎవ్వరు సంతోషంగా లేరు. కాబట్టి ఏదైనా పోరాడి సాధించుకుందాం. ఆర్టీసీ కార్మికులు 38,000 మంది ఉన్నారు. మీరందరూ గట్టిగా పోరాడి సాధించుకోండి. మీ డిమాండ్ల కోసం మేము కూడా మద్దతు ఇస్తాం జనసేన వ్యాప్తంగా. కానీ ఈ కళ్ళబొల్లి కబుర్లు నమ్మి మోసపోకండి. పోరాడండి. ఆత్మహత్యలకు పాల్పడద్దు. మీ శంకర్ గౌడ్ గారి అంటే వాళ్ళ కుటుంబాన్ని తలుచుకుంటే బాధేస్తుంది. ఎందుకంటే 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి ఉన్నాడని తెలిసింది. ఇప్పుడు వాళ్ళు కుటుంబానికి ఒక అండ కోల్పోయారు. సో ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూడండి. దయచేసి ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడి కుటుంబాన్ని రోడ్డు మీద పడేయొద్దు. మీకు ఈ రోజు నుంచి మేము జనసేన వ్యాప్తంగా మీకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే మీ డిమాండ్లను మీరు పోరాడి సాధించుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం.